నమస్తే. 7వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది రెండోసారి ఉస్మానియా యూనివర్సిటీకి పర్యటనకు రావడం. ముఖ్యంగా గతంలో చాలా హామీలు ఇచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి నిధులు ఇస్తామని చెప్పేసి అన్నాడు. నియామకాలు చేపడతామని చెప్పేసి కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ అయితే కొత్త నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు. మళ్ళీ ఓసారి ఉస్మానియా యూనివర్సిటీకి పర్యటనకు ఆయన రాబోతా ఉన్నాడు. సో ఒక పక్కనేమో విద్యార్థులకు నిరుద్యోగ లోకం అంతా కూడా ఏ మొహం పెట్టుకుని వస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా నిలదీస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్పినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి, ముళ్ళకంచెల మధ్యలో పర్యటన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ పోయింది, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం ఏమైందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ఆయన పర్యటన ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎందుకోసం ఉండబోతా ఉంది అన్నటువంటి అంశాన్ని మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి చెనగాని దయాకర్ గారితో. అన్న నమస్తే. సో గతంలో ఒకసారి వచ్చిండు. సో ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చినాయి అని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు 100 ఏళ్ల ఉస్మాన్ యూనివర్సిటీ గత పాలకులు నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి గారే ఒక స్వయంగా ఒక పెద్దన్నగా ఒక యూనివర్సిటీకి ఒక పెద్ద కొడుకులాగా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ మీరు ఏమి అభివృద్ధి చేసుకుంటారో, ఇక్కడ ఏం వసతులు ఉన్నాయో అధికారులే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి నేను మళ్ళీ ఒక 6 నెలల్లో నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాను, మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, అది 100 కోట్లు కాదు 1000 కోట్లైనా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి ఇచ్చి ఇది ఒక ప్రపంచానికి ఒక పోటీ పడే యూనివర్సిటీ లాగా తెలంగాణ ఇచ్చిన యూనివర్సిటీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కారకుడైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి మనం ఒక పెద్ద ఎత్తున ఒక ఐకాన్ లాగా తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు తయారు చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తోని ఉస్మాన్ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచి ఇవాళ ప్రపంచ యూనివర్సిటీలలో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లుంటుందో అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. కాబట్టి రేపు 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన అనేది ఒక చారిత్రాత్మక పర్యటన. ఉస్మానియా యూనివర్సిటీ దిశను మార్చే విధంగా ముఖ్యమంత్రి గారి పర్యటన ఉండబోతోంది. ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధితో పాటు నిధులు నియామకాలు ఇచ్చి ఒక యూనివర్సిటీని ఇక్కడ ఉన్నట్టు సమస్య లేని యూనివర్సిటీగా ఇవాళ వసతులతో కూడిన క్వాలిటీతో కూడిన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చి విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కలలుగా అంటూ ఉన్నారు. గత పాలకులు మనందరం చూస్తే ఇవాళ ముళ్ళ కంచెలతోని బార్కెట్లతోని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ నిధులు నియామకాలు చేయకుండా మొత్తం నిర్వీర్యం చేసి తెలంగాణ ఇచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీనే లూటీ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి దగ్గర ఉండి ఉస్మాన్ యూనివర్సిటీ స్థితిగతులను తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు ఇవాళ దీన్ని ఉస్మానియా యూనివర్సిటీకి మనం ఏదో ఒకటి చేయాలి, విద్యార్థులకు ఏదో చేయాలనే ఒక గొప్ప ఆలోచన గొప్ప విజన్తో రాబోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి చారిత్రాత్మక సంఘటన. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ అదృష్టంగా భావించాలి. ఏ రాష్ట్రంలో 75 ఏళ్ళ స్వాతంత్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా వచ్చి విద్యార్థులతో కలిసి విద్యార్థులతో కూర్చొని అధికారులతో కూర్చొని యూనివర్సిటీకి ఏం చేయాలనే ఆలోచన ఎవరు కూడా చేయలేదు. అంత గొప్పటి సాహసాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయబోతూ ఉన్నారు. ఇది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు నాంది పలుకుతూ ఉంది. విద్యార్థులతో పాటు యూనివర్సిటీ కూడా గొప్ప పేరు ప్రతిష్టలు కూడా తేవాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఏదేమైనా 7వ తారీఖు జరిగే ఒక పర్యటన ఇది ఒక యూనివర్సిటీ దిశను మార్చే విధంగా ప్రపంచానికి ఒక పోటీ పడే యూనివర్సిటీని తయారు చేయాలనేది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం కోరుకుంటుంది. అంటే పర్యటన చేస్తేనే కేవలం అభివృద్ధి 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి అధిక నిధులు ఏంది, చేసినటువంటి డెవలప్ ఏంది ఇప్పుడు 6 నెలల కాలంలో? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అందరూ కూర్చొని ఒక డిపిఆర్ సిద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వసతులతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లైబ్రరీతో పాటు ఇంకా ఉన్నటువంటి నిర్మాణాల అన్నిటి మీద వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు. ముఖ్యమంత్రి గారు అన్నిటి మీద పరిశీలించి ఒక మంచి హామీనిచ్చి దాన్ని ఒక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంవత్సరాల తరబడి కుంటబడినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అభివృద్ధి ఏదైతుందో దాన్ని పూర్తిగా పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన విజన్ అనేది యూనివర్సిటీలకు మరింత తోడ్పడుతుంది. మీరు చూడండి 7వ తారీఖున జరిగే పర్యటన అనేది యూనివర్సిటీ దిశను మార్చే విధంగా ఉండబోతా ఉంది. ఇది ఒక తెలంగాణకే ఒక అదృష్టంగా ఐకాన్ లాగా మారబోతా ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్ళకేళ్ళు చదువుతున్నటువంటి విద్యార్థులు కేవలం ఉద్యోగాలు రావాలన్నటువంటి ఒక ఆలోచనతోటి. సో, ఉద్యోగాల విషయంలో ఏం చెప్తారు? వాళ్ళు అడుగుతున్నటువంటి అంశాలని. ఇచ్చినటువంటి మీరు నోటిఫికేషన్‌లు ఎంత? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలేంటి? సో, వీటి పట్ల ఎందుకు ఆలోచించట్లేదు? రేవంత్ రెడ్డి గారు పర్యటన కేవలం ఇక్కడికొచ్చి చూసిపోవడానికేనా? మరి ఉద్యోగాల సంగతి ఏందని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపేమైనా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఇప్పుడు ఆల్రెడీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్‌లో ప్రజాపాలన మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మనము 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు వివిధ రూపాలలో మనం భర్తీ చేసి వాళ్ళకు నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. మరొక ఏడాదిలోపు ఇంకో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు మేము ఇస్తాం. నిరుద్యోగులకు జీవితాలలో వెలుగులు నింపడం, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వాళ్ళకు ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆల్రెడీ వివరాల కోసం గతంలో మనం ఐఏఎస్ల కమిటీ వేశారు. విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి. ప్రణాళికలు విధి విధానాలతో పాటు నోటిఫికేషన్ల జాబితా కూడా సిద్ధం కాబోతా ఉంది. ఎవరు కూడా ఐదర్యపడొద్దు. ఇది మనం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగులకు మేలు చేసే ప్రభుత్వం. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఒక విజన్ ఉన్నది నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల పట్ల. సో, మీరేమో ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వస్తూ ఉంటే ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు సరిగ్గా రావంటూ వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేసింది. నిన్న కాక మొన్ననే 2-3 రోజుల కాడి నుంచి వాళ్ళు ఇదే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు? ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గతంలో 2012లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్ జరిగి ఇవాళ అధ్యాపక నియామకాలు జరిగినాయి. దాదాపు 2012 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ జరగలేదు. ఇక్కడ అధ్యాపకుల ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి అనేక ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్ట్ సమస్యలు ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసమే ఈ పరిష్కారాన్ని చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎవరి ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకు ఏ రూపంలో ఇచ్చినా ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి, ప్రభుత్వం వినడానికి మేము సిద్ధంగా ఉంది. అది సాధ్యాలను బట్టి, న్యాయాలను బట్టి ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలిస్తుంది, న్యాయం చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన అండి, ఇక్కడ ఏది కూడా సాధ్యమయ్యేది కాదు. మనం అన్యాయాలను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాలను బట్టి ప్రతి నిర్ణయాన్ని వెనకాల ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో వీళ్ళు కేకే గారిని కలిశారు. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారితో కూర్చొని కూడా వీళ్ళు అనేక సమస్యలు కూడా పొందుపరిచారు. ఆ సమస్యలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎట్లా అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కరోజు సమస్య వచ్చింది కాదు, దాదాపు 10 ఏళ్లలో నెలకొన్నటువంటి సమస్యలు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్వీర్యం వల్ల ఇక్కడ సమస్యలు పెరిగిపోయినాయి. అభివృద్ధి కుంటబడిపోయింది. నియామకాలు లేక, నిధులు లేక మొత్తం వ్యవస్థ అంతా కుంటబడిపోయింది. కాబట్టి సమస్యలు ఒకవైపు ఇక్కడ స్కాలర్షిప్ సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం మెరుగుపరచుకోవడానికి, మరొక నిధులు ఇచ్చి ఇంకా యూనివర్సిటీ అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. సో, మొత్తానికి రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటనను ఖచ్చితంగా అందరూ కూడా స్వాగతించాల్సింది, కాదనట్లేము. కానీ గతంలో వచ్చిన తర్వాత 100 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం అని చెప్పేసి ఏదైతే గత 6 నెలల క్రితం వచ్చి హామీ ఇచ్చిండో ఆ హామీ ఎంతవరకు నెరవేర్చింది అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అదే కోణంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో, జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా ముఖ్యమంత్రి, రాష్ట్ర సర్కారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పటికే 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వానికి మిగతా ఉన్నటువంటి ఖాళీలు, ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సినటువంటి ఉద్యోగాలు ఖాళీలు మన ముందే కనబడతా ఉన్నాయి. పోలీసుకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా మిగతా ఒక 40,000-50,000 వేల ఉద్యోగాలు కళ్ళ ముందరే కనబడతా ఉన్నాయి. సో, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే కోణంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటువంటి ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్తో పాటు ఇంకా ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు ఒక సమరమైనటువంటి ఒక అధ్యయనం చేసి రాబోతా ఉన్నారు. రేపు ఆయన యొక్క ప్రసంగం కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశమే ప్రధాన ఎజెండాగా ఆయన మాట్లాడబోతా ఉన్నటువంటి అంశాన్ని చిన్నగాని గారు అయితే తెలియజేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.